బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం తొయ్యేరు సమీప అటవీ ప్రాంతంలో పులి సంచారం కొనసాగుతుండటంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రత్యేక హనుమాన్ బృందాలు, ట్రాంక్విలైజేషన్ టీంలు, డ్రోన్ బృందాలు పులి కదలికలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి. ఆధునిక థర్మల్ డ్రోన్ల సాయంతో పులి కదలికలను గమనిస్తూ ప్రజల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గత 12 రోజులుగా పశువులపై ఎలాంటి దాడులు జరగలేదని అధికారులు తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని అటవీ శాఖ సూచించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ లో అందిస్తారు. ఎస్ వర్మ, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ ఇంద్ర. ఏదైతే పోలవరం ముంపు గ్రామాల్లో ప్రస్తుతం ఈ పెద్ద పులి సంచారం కొనసాగిస్తోంది. ముఖ్యంగా తొయ్యేరు కొండపైన నిన్నటి రోజు తొయ్యేరు కొండపైకి వచ్చి అప్పుడే అక్కడే ఒక స్థిరంగా ఒక చోటే ప్రస్తుతం పులి అయితే కొనసాగుతుంది. ఏదైతే డిఎఫ్ఓ రామచంద్రరావు పర్యవేక్షణలో ప్రస్తుతం పులి కోసం ప్రత్యేక కదలికల్ని ఒకవైపు గమనిస్తూనే దాన్ని బంధించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా పోలవరం నిర్వాసితులందరూ కూడా భయాందోళనకి గురవుతున్నారు. పాడి రైతులు కూడా ఆ ప్రాంతాల్లో తిరగడానికి కొద్దిగా ఇబ్బందిగా పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దేవీపట్నం మండలానికి సంబంధించి ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం పులి సంచరిస్తుంది. ఏదైతే సోమవారం గానుగుల పొందులో సంచరించినటువంటి పెద్ద పులి నిన్నటి రోజు ఈ తొయ్యేరు కొండపైకి అయితే రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి నిపుణులు అయితేనో రెస్క్యూ బృందాలు కూడా పూర్తిగా డ్రోన్ల సహాయంతో పులి కదలికలను గుర్తిస్తూ కూడా ప్రజల్లోకి, అదే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల మధ్యలోకి పులి దాక్కుండా కూడా పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్లు అయితే చేస్తున్నారు. ఒకవైపు అనుమానం బృందాలు కూడా తీవ్రంగా ఆ పులిని గ్రామాల మీద పడకుండా కూడా ముందస్తు జాగ్రత్తలుగా దాని కదలికలను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అవుతున్నారు. సీతారాం, చిన్నరామాయణపేట, అలాగే ఏ వీరవరం ప్రాంతాలకి సంబంధించి ప్రజలు వెళ్లేందుకు తొయ్యేరు దేవీపట్నం రహదారిని అయితే ప్రస్తుతం రాకపోకలను అయితే నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ పులి సంచారానికి సంబంధించి పాపికొండలకు దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఆ సరిహద్దు ప్రాంతంలోనే పులి ఉన్నది. అయితే అక్కడి నుంచి అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అటువైపుగా పులిని మళ్లించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూనే బంధించడానికి నిపుణుల బృందం కూడా, ఏదైతే బెంగళూరు నుంచి వచ్చినటువంటి నిపుణుల బృందం పూర్తిగా కూడా అక్కడ పులిని బంధించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆ ప్రాంతంలో ఏదైతే ముఖ్యంగా చిన్నరామనాయపేటలో సంచరించిన తర్వాత గానుగుల గొంది నుంచి ప్రస్తుతం తొయ్యేరు కొండపై అయితే ప్రస్తుతం ఉంది. అది మైదాన ప్రాంతానికి వస్తే దాన్ని బంధించేందుకు అనువైన ప్రదేశంగా భావించి ప్రస్తుతం అక్కడే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి పూర్తిగా కదలికల్ని యాంటీనాతో ఒకవైపు గమనిస్తూనే పులిని బంధించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ముఖ్యంగా హనుమాన్ బృందాలు ఆ తొయ్యేరు కొండ నలువైపులా కూడా ప్రస్తుతం వాళ్ళు పహారా కాస్తూ పులి కదలికలను గమనిస్తూ గ్రామాల వైపు పులి తరలకుండా, అయితే దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయేలా, లేదంటే మైదాన ప్రాంతం తొయ్యేరు కొండ కిందికి దిగుకునగానే దాన్ని బంధించేది. మొత్తం ఇచ్చి పూర్తిగా కూడా దాన్ని బంధించి అటు తర్వాత సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలన్న బృందం ఏదైతే నిపుణుల బృందం వచ్చిందో వాళ్ళని ఉపయోగించుకుని షార్ట్ షూటర్లతో ప్రస్తుతం పులిని బంధించడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే గడిచిన 20 రోజుల నుంచి కూడా ఇటు దేవీపట్నం మండలం అవచ్చు, అలాగే గంగవరం మండలం అవచ్చు, అలాగే సీతానగరం మండలం ఈ ప్రాంతాల్లో పులి సంచరించి 15 రోజుల పాటు ఒక 25 పశువులను కూడా దాడి చేసి చంపేసిన తర్వాత పూర్తిగా ఇప్పుడు మళ్ళీ తిరిగి వెనక ప్రయాణం చేస్తూ ఎటువైపు ప్రాంతం నుంచి వచ్చిందో అటువైపు తిరిగి వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పులిని దట్టమైన అటవీ ప్రాంతం, ఎందుకంటే ఇప్పుడు సంచరిస్తున్న తొయ్యేరు కొండ కూడా పాపికొండలకి సంబంధించి సరిహద్దు ప్రాంతంగా ఉందా, అక్కడి నుంచి అభయారణ్యం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ ప్రాంతం వైపుగానే తిరిగి వెళ్ళిపోతుందా, లేదంటే వీళ్ళు మైదాన ప్రాంతంలో బంధిస్తారా అన్నది ప్రస్తుతం ఆ కొండ దిగితే కానీ పూర్తిగా అనువైన ప్రదేశం కాదు. ఆ మైదాన ప్రాంతానికి వస్తే పులిని బంధించడానికి ఉంటుంది, లేదంటే ఆ కొండ నుంచి నేరుగా అవతల కొండ వైపు వెళ్తే కనుక ఖచ్చితంగా అది పాపికొండల నుంచి అభయారణ్యంలోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి తిరిగి ఏదైతే ఎటు నుంచి ప్రాంతం నుంచి వచ్చిందో అక్కడి నుంచి మహారాష్ట్ర వరకు దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం గుండా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని డిఎఫ్ఓ రామచంద్రరావు అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఏదేమైనా పులి ప్రస్తుతం ముంపు గ్రామాలు అయినటువంటి దేవీపట్నం మండలంలోని గానుగుల అలాగే తొయ్యేరు కొండపై అయితే ప్రస్తుతం సంచరిస్తోంది. దాన్ని బంధించడానికి అనుమాన బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి, రెస్క్యూ బృందాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే నిర్వాసితులు ఎవరో అటువైపు 2 రోజుల పాటు వెళ్ళకూడదు అని చెప్పి, ఎందుకంటే ముఖ్యంగా ముంపు గ్రామాలు అయినటువంటి సీతారాము, చిన్నరామనాయపేట, ఏ వీరవరం ఈ ప్రాంతాలకు సంబంధించి పాడి రైతులు అందరూ కూడా పశువులు కొట్టడం కూడా అక్కడే ఉంటాయి. ప్రతిరోజు వెళ్ళి ఉదయం సాయంత్రం కూడా పాలు తీసుకుని వచ్చే సందర్భాల్లో ప్రస్తుతం అటువైపు వెళ్తే కనుక పులి దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి నేపథ్యంలో పూర్తిగా రాకపోకలను అయితే నిలిపేశారు. ఏదైనా పులి ప్రస్తుతం తొయ్యేరు కొండపై స్థిరంగా ఒక చోటే ఉందన్నట్టుగా ప్రస్తుతం అధికారులు అయితే సమాచారం అందిస్తూ ఉన్నారు. ఏదేమైనా
పులి మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి మళ్ళీ అదే వెనక దారిలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం కూడా గుండా అది ప్రయాణించి పూర్తిగా కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవేళ మైదాన ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా దాన్ని బంధిస్తామని అటవీ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వర్మ.